పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలీకి కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయలు పూచీకత్తు సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. లా విద్యార్థిని అయిన 22 ఏళ్ల శర్మిష్ఠని కోల్కతా పోలీసులు గత వారం గుర్గాంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ వారం ప్రారంభంలో కోర్టు పనోలీకి మధ్యంతర బెయిల్ నిరాకరించింది. చూడండి, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ దాని అర్థం మీరు ఇతరులను బాధపెట్టడానికి కాదు. మన దేశం వైవిధ్యమైంది. వివిధ కులాలు, మతాలకు చెందిన వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని జస్టిస్ పార్థసారథి చటర్జీ అన్నారు. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శర్మిష్ఠపై దాఖలైన ఫిర్యాదులో ఎటువంటి నేర ప్రవృత్తి లేదని పనోలి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఇండియా, పాకిస్తాన్ అంతటా సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిందని, వీరిలో ఎక్కువ మంది పర్యాటకులని ఆయన కోర్టుకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.